నమస్తే. మీ రాజపూడి రాజకీయ పరిశోధన కేంద్రం ప్రత్యేక హోదా దీక్ష 222వ రోజు కంప్లీట్ చేసుకున్న రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ప్రశ్నించండి ప్రశ్నించండి ప్రశ్నించండి. నిన్న ఇంచుమించు 218వ రోజు లైవ్లో చేసిన లైవ్ వీడియోకి ఒక కామెంట్ రావడం జరిగింది. ఆ కామెంట్ వచ్చి సతీష్ గారు, జగంపేట కాన్స్టిట్యున్సీ, 4 గదుల మధ్యలో యుద్ధం చేయడం కన్నా మాతో కలిసి పనిచేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని చెప్పేసి సతీష్ గారు కామెంట్ పెట్టడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 4 గదుల మధ్యలో యుద్ధం అనేది కరెక్ట్ అనేది కామెంట్ మళ్ళీ రిప్లై ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే కరెక్ట్. యాక్చువల్గా 2020 మార్చి నుంచి రాజకీయ పరిశోధన కేంద్రం ఒక దీక్ష స్టార్ట్ చేయాలనుకుంది ప్రత్యేక హోదా గురించి. అప్పటి నుంచి ఈ కోవిడ్ అనేది కంటిన్యూషన్లో ఉండడం వలన బయట ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కానీ బయట తిరగడానికి కానీ అవకాశం లేని కారణం. దాంతోపాటు చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే రాజకీయ పరిశోధన కేంద్రం ఎన్టీఆర్ అల్లుడిది కాదు, రాజశేఖర రెడ్డి కొడుకుది కాదు, చిరంజీవి తమ్ముడిది కాదు. సామాన్యమైన వ్యక్తి స్టార్ట్ చేసిన రాజకీయ పరిశోధన కేంద్రం. ఇలాంటి రాజకీయ పరిశోధన కేంద్రం 4 గోడల మధ్య నుంచి చేసిందా లేదా 13 జిల్లాల్లోంచి మొదలైందా అన్న విషయాన్ని చాలామంది పట్టించుకోరు. అసలు సిస్టమ్నే పట్టించుకోరు. మొత్తం సిస్టమ్ అంతా ఎవడు పట్టించుకునే పరిస్థితులు ఉండరు. ఇప్పుడు కంటెంట్ ఉంది అంటేనే ఆ సిస్టమ్ గురించి ఆలోచిస్తారు. కంటెంట్ ఉంటేనే ఆ సిస్టమ్ ముందుకెళ్ళద్ది. అది ఏదైనా ఎవరిదైనా కంటెంట్ లేని ఏ సిస్టమ్ ముందుకెళ్ళదు. రాజకీయ పరిశోధనా కేంద్రానికి కంటెంట్ ఉంది. రాజకీయ పరిశోధనా కేంద్ర ప్రశ్నల్లో అభివృద్ధి ఉంది. రాజకీయ పరిశోధనా కేంద్రం ఆలోచనలు సమాజానికి ఉపయోగపడతాయి అనే విషయం, ఆ కంటెంట్ ఉంది కాబట్టే రాజకీయ పరిశోధనా కేంద్రం గత 3.5 సంవత్సరాల నుంచి ప్రజల్లోంచి 13 జిల్లాల్లోంచి ఇంచుమించు ఇతర రాష్ట్రాలకు కూడా రాజకీయ పరిశోధనా కేంద్రం వెళ్ళడం జరిగింది. తెలంగాణలో కూడా రాజకీయ పరిశోధనా కేంద్రం టీం మొదలైంది. రాజకీయ పరిశోధనా కేంద్రాన్ని మాతో కలిసి రండి పనిచేద్దాం అని చెప్పినటువంటి సతీష్ గారికి చాలా థ్యాంక్ యూ. కానీ రాజకీయ పరిశోధనా కేంద్రం ఏ పార్టీతో కలిసి పనిచేయదు. రీజన్ ఏంటి అంటే, ఏదైనా ఒక పార్టీతో కలిసి పనిచేయాలంటే ఆ పార్టీ చేసిన తప్పులు మన తప్పులు రెండూ కలిపి ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అసలు ఎలాంటి తప్పు చేయని ఒక సిస్టమ్ని, ఎలాంటి నెగిటివ్ లేని ఒక సిస్టమ్ని మన భారతదేశానికి అందించాలనే ఉద్దేశంతో మొదలైంది రాజకీయ పరిశోధన కేంద్రం. చాలామంది ఇదేంటి, ఇది భారతదేశానికి ఉపయోగపడే స్టేజ్కి వెళ్తా, లేదా ఆంధ్రప్రదేశ్ని సక్సెస్ చేయడానికి రాజకీయ పరిశోధన కేంద్రం ఉపయోగపడుద్దా అని చాలామంది ఆలోచించవచ్చు. కానీ ఏదైనా ఒక కొత్త విషయం, ఏదైనా కొత్త అంశం ఎక్కడ ఉంటే అక్కడ ఆ సిస్టమ్ ప్రజల్లోకి వెళ్ళిపోద్ది. అలాంటి కొత్తదనాన్ని, కొత్తదనం, అలాంటి కొత్త బలంతో రాజకీయ పరిశోధనా కేంద్రం ముందుకెళ్తుంది. ప్రజలు రాజకీయ పరిశోధనా కేంద్రం గురించి చెప్పుకోవడం మొదలుపెట్టారు. జగంపేట నియోజకవర్గంలో 2024 అసెంబ్లీ ఎలక్షన్లో గెలవబోయేది రాజకీయ పరిశోధనా కేంద్రం. రాజకీయ పరిశోధనా కేంద్రం భవిష్యత్ ఏంటి అంటే 2047కి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అన్ని రంగాల్లో మొట్టమొదటి స్థానానికి నిలబెట్టాలనేదే రాజకీయ పరిశోధనా కేంద్రం యొక్క మెయిన్ సంకల్పం, మెయిన్ ఉద్దేశం. ఇంత పెద్ద సంకల్పంతో మొదలైన రాజకీయ పరిశోధనా కేంద్రం ఎలాంటి విధి విధానాలని కలిగి ఉంటుందనేది ఒకసారి మీరు ఆలోచించుకుని ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయ పరిశోధనా కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పార్టీ అయినా రాజకీయ పరిశోధనా కేంద్రాన్ని అడిగే ఒక 20 ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగితే ఆ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న
ఏ పార్టీ అయినా రాజకీయ పరిశోధన కేంద్రం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగినప్పుడు ఆ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పార్టీలో ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఫస్ట్ మీరు ప్రశ్నించాలనుకున్నప్పుడు మీరు అడిగే ప్రశ్న గురించి పూర్తి విషయాలు మీకు తెలిసి ఉండాలి. ఆ విషయం గుర్తుంచుకోండి. ఏదో మనకి అవకాశం వచ్చింది, ప్రశ్నించమంటున్నాడు అని చెప్పి మీకు నచ్చిన ప్రశ్నలు, మీకు ఇష్టం వచ్చిన ప్రశ్నలు ప్రశ్నించడానికి అవకాశం ఉండదు. మనం మాట్లాడే ప్రతి విషయం సొసైటీ వింటుంటుంది, సొసైటీ చూస్తుంటుంది, సొసైటీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అబ్జర్వ్ చేస్తుంటారు. కొన్ని వేల మంది అబ్జర్వేషన్లో మీరు అడిగే ప్రశ్న కరెక్ట్గా లేదు అంటే సమాజం మీ గురించి ఆలోచించే విషయం డిఫరెంట్గా ఉంటుంది. మీరు అడిగే ప్రశ్నకి ఆన్సర్ మీకు తెలిసి ఉండాలి. 2, మీరు ప్రశ్నిస్తున్నప్పుడు మీరు అడిగే ప్రశ్న నిజమై ఉండాలి. అక్కడ ఎలా అనుకుంటున్నారు, ఇక్కడ ఎలా అనుకుంటున్నారనే అరికథలు ఉండకూడదు. 3వ విషయం, మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. 1, మీరు అడిగే ప్రశ్నకి ఆన్సర్ మీకు తెలిసి ఉండాలి. 2, అది నిజమై ఉండాలి. 3, అది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. ఈ 3 అంశాలని దృష్టిలో పెట్టుకుని ప్రశ్నించడం మొదలెట్టండి. ఈ 3 అంశాలని దృష్టిలో పెట్టుకుని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు ఆన్సర్ అనేది రావడం జరుగుద్ది. ఆ ప్రశ్నకు ఆన్సర్ అనేది క్లియర్గా రాజకీయ పరిశోధన కేంద్రం ఇవ్వడం జరుగుద్ది. నువ్వు అనుకుంటున్నటువంటి సమాధానం రాజకీయ పరిశోధన కేంద్రం చెప్పే సమాధానం ఒక్కటి అయినప్పుడు మన ఇద్దరం కలిసి పనిచేయడం అనేది జరుగుతుంది. రాజకీయ పరిశోధన కేంద్రం ఏ పార్టీతో కలిసి పనిచేయదు. రాజకీయ పరిశోధన కేంద్రం ఒక పార్టీతో కలాలి అంటే ఆ పార్టీ రాజకీయ పరిశోధన కేంద్రం అడిగే 20 ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. లేదా రాజకీయ పరిశోధన కేంద్ర విధి విధానాలు ఆ పార్టీ టైప్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మా విధి విధానాలతో టైప్ అవ్వగలిగే శక్తి సామర్థ్యాలు మీకు ఉంటే రాజకీయ పరిశోధన కేంద్రం మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటుంది. మా విధి విధానాలతో మీరు ముందుకెళ్లాలనుకుంటున్నప్పుడు మీరు మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి మీ పార్టీ మెయిన్ లీడర్స్తో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఆ స్థాయిని టచ్ చేసి రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ప్రశ్నించడానికి రావచ్చు. థ్యాంక్ యూ సతీష్ గారు. అలాగే మేము అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి అనే విషయం గురించి మీకు కూడా తెలాలి అనుకుంటే అసలు ఫస్ట్ రాజకీయ పరిశోధన కేంద్రం చెప్పే విషయం ఏంటంటే అభివృద్ధి గురించి మీ పార్టీ ఆలోచన ఏంటి. మీ పార్టీ అని కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పార్టీ అభివృద్ధి గురించి మీ ఆలోచన ఏంటి. అంటే అభివృద్ధి అంటే ఇప్పుడు జరిగేది ఏంటి అనేది చూసుకుంటే అప్పు చేయడం, పరిపాలించడం, ఇది కాదు అభివృద్ధి అంటే. అభివృద్ధి గురించి మీ పార్టీకి ఉన్నటువంటి ఆలోచన ఏంటి, మీ పార్టీ ఎలాంటి ఆలోచన ఉంది అన్న విషయం గురించి మీరు మీ పార్టీని అడిగి రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ప్రశ్నించడానికి రండి. ఫస్ట్ అభివృద్ధి గురించి ఏ పార్టీ అయినా సరే మీ ఆలోచన ఏంటో రాజకీయ పరిశోధన కేంద్రాన్ని చెప్పండి. అభివృద్ధి మీద రాజకీయ పరిశోధన కేంద్రం సమాధానం, అభివృద్ధిని 3 టైప్స్ ఉంటుంది. 1, ప్రపంచ గమనాన్ని వదిలేసి అభివృద్ధి చేసుకోవడం. అంటే ప్రపంచంతో పని లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం అభివృద్ధి చేసుకోవడం. అసలు అక్కడ అభివృద్ధి అవుతుందో లేదో, నాశనం అయిపోతుందో ఎవరికి అర్థం కాదు. అసలు ప్రపంచంతో మనకు సంబంధం ఉండదు. మన ఇష్టం మనకు నచ్చినట్టు మనం పని చేసుకుంటూ ఉంటుంటాం. ప్రపంచంతో సంబంధం లేని, ప్రపంచ గమనానికి సంబంధం లేని అభివృద్ధి ఫస్ట్ జరుగుతుంటుంది. ఈవేళ మన భారతదేశంలో కావచ్చు, మన రాష్ట్రాల్లో కావచ్చు జరిగేది అదే. సెకండ్, అభివృద్ధి గురించి ఆలోచించే దేశాలు, అభివృద్ధి చెందాలనుకుంటున్న దేశాలు ఏ విధంగా ఉంటాయంటే ప్రపంచ గమనానికి అనుగుణంగా పనిచేస్తుంటాయి. అసలు మనకున్నటువంటి మన పార్టీలు ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అసలు ఆ ఆలోచనే వీళ్ళకు ఉండదు. ఆ సీఎం అయిపోవాలి, ఏం చేయాలనే తర్వాత విషయం. సీఎం అయిపోతే ఆటోమేటిక్గా అప్పులు చేసి పరిపాలించే అనే పరిస్థితి తప్ప ఇంక వేరే ఆలోచన ఉండదు. అసలు అభివృద్ధి గురించి 3 రకాలుగా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. 1, ప్రపంచ గమనాన్ని వదిలేసి పనిచేయడం. 2, ప్రపంచ గమనంతో కలిసి పనిచేయడం. అంటే ప్రపంచ గమనంతో కలిసి పనిచేస్తున్నప్పుడు అభివృద్ధి అనేది జరగవచ్చు.
కొంత జరుగుతుంటుంది అభివృద్ధి అనేది. 3 ప్రపంచ గమనాన్ని మార్చగలగడం. 3 రకాలు ఉంటాయి అభివృద్ధి అంటే. 1 ప్రపంచ గమనాన్ని వదిలేసి పనిచేయడం, 2 ప్రపంచ గమనంతో కలిసి పనిచేయడం, 3 ప్రపంచ గమనాన్ని మార్చగలగడం. ఫస్ట్ ఇది 90% మన రాష్ట్రాలు మన దేశాలు చేసే పనులు. సెకండ్ 10% మాత్రమే ప్రపంచ గమనానికి అనుగుణంగా పనిచేస్తుంటారు మన దేశం మన రాష్ట్రాలు. థర్డ్ ప్రపంచ గమనాన్ని మార్చగలిగే శక్తి సామర్థ్యాలున్న వ్యక్తులు వనరులు ఉన్న మన రాష్ట్రాలు మన దేశాలు పట్టించుకో. ప్రపంచ గమనాన్ని మార్చగలిగే శక్తి సామర్థ్యాలని తయారు చేసేదే రాజకీయ పరిశోధన కేంద్రం. రాజకీయ పరిశోధన కేంద్రం మెయిన్ ఉద్దేశం, మెయిన్ సంకల్పం 2047కి ప్రపంచ దేశాల్లో భారతదేశం మొట్టమొదటి స్థానానికి రావాలి. ఇది మొట్టమొదటి రాజకీయ పరిశోధన కేంద్రం సంకల్పం. ఇలాంటి విధి విధానాలతో నడుస్తున్న రాజకీయ పరిశోధన కేంద్రాన్ని మా పార్టీలోకి వచ్చి పనిచేయండి అనేటప్పుడు మీ పార్టీ విధి విధానాలని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఈ ఆలోచనకి ఆ ఆలోచనలు ఒకసారి కంపేర్ చేసి చూడండి, అర్థమవుతుంది. అభివృద్ధి 3 టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనే విషయం మీద రాజకీయ పరిశోధన కేంద్రం చేసిన రీసెర్చ్లో ప్రపంచ గమనాన్ని మార్చగలిగే సిస్టమ్స్ కూడా తయారు చేసుకున్న రాజకీయ పరిశోధన కేంద్రం. ఇలా ఆలోచిస్తున్న రాజకీయ పరిశోధన కేంద్రం మీ పార్టీలోకి రావాలి అంటే, మీ పార్టీల్లోకి రావాలి అంటే మా విధి విధానాలని మీరు యాడ్ చేసుకోవాలి. అంతే తప్ప మీ విధి విధానాలు 2000 ఇస్తాం, 3000 ఇస్తాం, ప్రతి ఇంటికి 3000 ఇస్తాం, ప్రతి ఇంటికి ఉచితంగా అవి ఇస్తాం, ఇది ఇస్తాం, ఇవ ప్రపంచ గమనాన్ని మార్చేసి ప్రపంచ గమనాన్ని ముందుతో కలిసి పనిచేసి ప్రపంచంలో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి దేశాలు ఈరోజు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వెనుజులా లాంటి దేశాలు ఉన్నాయి. ఇలాంటి రాజకీయాలని ఒక కొత్త విధి విధానాలతో ముందుకు నడిపించాలనుకుంటున్నప్పుడు ఏ క్షణమైనా రాజకీయ పరిశోధన కేంద్రం ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలని డామినేట్ చేసి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలని డామినేట్ చేసి ఫస్ట్ ప్లేస్కి వెళ్తుంది. ఆ రోజు చాలా దగ్గరలో ఉంది. ఆ రోజు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇంత సంకల్పంతో మొదలైన రాజకీయ పరిశోధన కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాలే ఇమేజ్, ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాలే క్రేజ్, ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాలే స్టార్స్. అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే వినూత్నమైనటువంటి విధి విధానాలు కలిగి ఉన్నటువంటి సిస్టమ్స్ ప్రపంచ నలుమూలలకి క్షణాల్లో చేరిపోతాయి. ఆ చేరే టైము రావడం కోసం ఎదురు చూస్తున్న రాజకీయ పరిశోధన కేంద్రం. ఒక్క అభివృద్ధి అనే దాని మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వాటి విధి విధానాలని ఒకసారి చెక్ చేసుకోండి. 2 ఫస్ట్ పాయింట్, ఇప్పటివరకు నేను చెప్పింది ఫస్ట్ పాయింట్. రాజకీయ పరిశోధన కేంద్రం రీసెర్చ్ చేసిన వాటిల్లో ఫస్ట్ పాయింట్ ఇది. మేనిఫెస్టోలో కూడా ఫస్ట్ పాయింట్. అభివృద్ధి అంటే ఇది, ఇలా ఉండాలి. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 10 సంవత్సరాలు, 100 నెలలు, 1000 రోజులు, లక్షల గంటలు, కోట్ల నిమిషాలు చదివి సంపాదించిన సర్టిఫికెట్లని పాలిథిన్ కవర్లో పెట్టి బీరువాలో దాచిన కొన్ని వందల వేల లక్షల మందికి బీరువాలోంచి సర్టిఫికెట్లు దుమ్ము దులిపి రాజకీయ పరిశోధన కేంద్రం అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాన్ని, అద్భుతమైనటువంటి ఇన్నోవేషన్ తయారు చేసింది. ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల డిగ్రీ సర్టిఫికెట్లకి ఉపాధి కలిగే అవకాశం ఇలాంటి ఇన్నోవేషన్స్ కలిగిన రాజకీయ పరిశోధన కేంద్రం.
25 లక్షల మంది డిగ్రీ సర్టిఫికేట్లు ఉన్న వ్యక్తులకి ఉపాధి అవకాశం అంటే 1 కోటి మందికి మీద దాని ప్రభావం ఉంటుంది. అలాంటి అద్భుతాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న రాజకీయ పరిశోధన కేంద్రం. మరి ఇలాంటి విధి విధానాలు కలిగిన ఒక సిస్టమ్ మీతో కలిసి పనిచేయడానికి రావాలి అంటే మీ విధి విధానాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. నెక్స్ట్, 25 లక్షల మందికి డిగ్రీ సర్టిఫికేట్ హోల్డర్స్కి అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశం 25,000 కోట్ల రూపాయలతో. ఈ 25,000 కోట్ల రూపాయలు కూడా ఆంధ్రప్రదేశ్ ఖజానాకి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరువు కానీ ప్రతిష్ట కానీ ఎలాంటి డ్యామేజ్ కాకుండా రప్పించి, ప్రజలంతా సభాష్ అనే విధంగా రప్పించి ఆ 25,000 కోట్ల రూపాయలు 25 లక్షల మందికి ఉపయోగించే విధంగా అద్భుతాలు చేయాలనుకుంటున్న రాజకీయ పరిశోధన కేంద్రం. అంటే ఎక్కడో ఒక చోట నుంచి అప్పు తెచ్చి 25 లక్షల మంది డిగ్రీ సర్టిఫికేట్లకి ఉపాధి కల్పించాలనే ప్రయత్నం కాదు. ఆ సంపదను సృష్టించి 25 లక్షల డిగ్రీ సర్టిఫికేట్ హోల్డర్స్కి అద్భుతమైనటువంటి అవకాశాన్ని తయారు చేసుకున్న రాజకీయ పరిశోధన కేంద్రం. 1 కోటి మంది ఓటర్ల మీద ప్రభావం చూపించే అద్భుతమైనటువంటి అవకాశం. ఇలాంటి విధి విధానాలు 1, 2 2 పాయింట్స్ మీరు ఇప్పుడు విన్నారు. ఈ 2 పాయింట్స్ని నేను క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. అభివృద్ధి గురించి, 25 లక్షల మంది ఉపాధి గురించి. వీటి మీద మీ పార్టీ విధి విధానాలు ఒక్కసారి కంపేర్ చేసి చూసుకోండి. ఇంకా 3rd వచ్చేసి అప్పు చేయకుండా ఆంధ్రప్రదేశ్ను పరిపాలించడం. డే 1 ఫస్ట్ డే నుంచి అప్పు చేయకుండా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించగలిగే విధి విధానాలు తయారు చేసుకున్న రాజకీయ పరిశోధన కేంద్రం. 4th పాయింట్, ఆంధ్రప్రదేశ్కి 2024 వరకు ఉన్నటువంటి అప్పు ఇంచుమించు 6 లక్షల కోట్ల రూపాయలు పైబడి ఉన్నటువంటి అప్పుని రాజకీయ పరిశోధన కేంద్రం 10 సంవత్సరాల్లో క్లియర్ చేయగలదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా శభాష్ అనే విధంగా మళ్ళీ భారతదేశంలో 136 కోట్ల మంది కూడా ఈ విధానాలు ఉపయోగపడేలా ఇలాంటి అద్భుతాలతో రాజకీయ పరిశోధన కేంద్రం. ఇక్కడ ఇలాంటి అద్భుతాలు తయారు చేసుకున్న రాజకీయ పరిశోధన కేంద్రం ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి లేకపోతే ఎక్సో వైయో అయి ఉండవసరం లేదు. ఆ ఇన్నోవేషన్సే అద్భుతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల ద్వారా ప్రజలకు కావాల్సిన ప్రజల చేత రాజకీయ పరిశోధన కేంద్రం గెలిచే విధంగా తయారు చేసుకుంటున్న ఇన్నోవేషన్స్. సమాజానికి ఎలా ఉపయోగపడాలో అనే విషయం గురించి 100% ఆలోచించే రాజకీయ పరిశోధన కేంద్రం. ఇప్పుడున్నటువంటి పార్టీల విధి విధానాలు వేరు, రాజకీయ పరిశోధన కేంద్రం విధి విధానాలు వేరు. ఇలాంటి విధి విధానాలతో ప్రజల్లోకి వెళ్ళబోతున్న రాజకీయ పరిశోధన కేంద్రం. ఫస్ట్ 100 మెంబర్స్, పోతే ప్రాణం, వస్తే అభివృద్ధి, గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో 100 మందిని తయారు చేస్తున్న రాజకీయ పరిశోధన కేంద్రం. 100 మంది యువకులతో రాజకీయ పరిశోధన కేంద్రం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో మీ పార్టీల్ని భయపెట్టే విధంగా ముందుకెళ్ళబోతున్న రాజకీయ పరిశోధన కేంద్రం. ఇలాంటి అద్భుతాలని, ఇలాంటి ఇన్నోవేషన్స్ని తయారు చేసుకున్నప్పుడు ప్రజల మద్దతు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో
అద్భుతాలని చేయగలిగే శక్తి సామర్థ్యాలున్న సామాన్యుల వైపు చూస్తున్నారు. సామాన్యుల్ని రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలను చేసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ని శాంపుల్గా భారతదేశానికి చూపించి అభివృద్ధి అంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని చూపించి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూసినటువంటి రాజకీయ నాయకులకి సిగ్గుపడే విధంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలన్నది రాజకీయ పరిశోధన కేంద్రం ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని చూసి భారతదేశంలో ఉన్నటువంటి 136 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ని అనుసరించే విధంగా తయారు చేస్తున్న రాజకీయ పరిశోధన కేంద్రం. ఇక్కడ మా వెనుక బ్యాక్గ్రౌండ్ ఉండాలా, మా వెనుక ప్రజలున్నారు, ఇక్కడ వెనక బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. అభివృద్ధి బ్యాక్గ్రౌండ్, సమాజాన్ని గెలిపించడమే బ్యాక్గ్రౌండ్. సమాజానిలో ఉన్న 136 కోట్ల మందికి ఒక చిన్న అవకాశం 136 కోట్ల మందికి అవకాశంగా మార్చే విధంగా ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేయడమే రాజకీయ పరిశోధన కేంద్రం బలం. అదే ధైర్యం, అదే ఆత్మాభిమానం, అదే ఆత్మవిశ్వాసం. ఇది తెలుగోడి గుండె ధైర్యంగా మారబోతుంది రాజకీయ పరిశోధన కేంద్రం. ప్రత్యేక హోదాని, విభజన హామీల్ని, అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు, ఇలా అన్ని విషయాల్లో చిన్న చూపు చూసినటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తలదించుకునేలా ఆంధ్రప్రదేశ్లో తెలుగోడి పౌరుషాన్ని చూపించడానికి ముందుకెళ్తున్న రాజకీయ పరిశోధన కేంద్రం. ప్రజల్లోకి 4 గోడల మధ్యలోంచి మొదలుపెట్టిన రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5.5 కోట్ల మందికి చాలా తొందరగా తెలిసే విధంగా చేసే ప్రయత్నానికి ప్రతి వ్యక్తి సోషల్ మీడియాలో కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. సోషల్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి మీ 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 పార్టీలని ప్రశ్నించండి. అభివృద్ధి గురించి మీ ఆలోచన ఏంటని అడగండి. ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి ఎలా చేస్తామనే విషయం అడగండి. ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి ఏంటని అడగండి. మేము అవి తెచ్చాం, ఇవి తెచ్చాం, అవి తెచ్చాం, ఇవి తెచ్చాం అంటే మీకు జీతాలు ఇస్తున్నాం, మీకు మిమ్మల్ని గెలిపించాం, జీతాలు ఇస్తున్నాం, మీకు భయపడుతున్నాం, ఇన్ని చేస్తుంటే మీరెన్ని చేశారనే విషయం అడగండి. ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశంలో ఇంకా చాలా అద్భుతాలు చేయగలిగే శక్తి సామర్థ్యాలున్న వ్యక్తులున్నారు. వాళ్ళందరూ రాజకీయ పరిశోధన కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి విషయాల గురించి ఆలోచించండి. మీ వెనక కులమో మతమో అవసరం లేదు. మన వెనక కులమో మతమో అవసరం లేదు. మన రాష్ట్రాలు, మన దేశం అభివృద్ధి చెందే విధంగా తయారు చేసుకుంటున్నటువంటి విధి విధానాలే, మన కులం అభివృద్ధి చెందే విధంగా తయారు చేసుకుంటున్న విధి విధానాలే మన మతం. భారతదేశం 136 కోట్ల మంది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు రాజకీయ పరిశోధన కేంద్రానికి ఉన్నాయి. భవిష్యత్తులో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానానికి రప్పించడానికి చేసే ప్రయత్నానికి రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియా అంతా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ పార్టీల సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఆలోచించండి. భవిష్యత్తులో 2-3 పార్టీలకు పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా మీకు మీరే పోస్టులు పెట్టుకుని సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు వాళ్ళు మిమ్మల్ని తిట్టుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు మీరు ఇంకా మన రాష్ట్రాన్ని పరిపాలించడానికి ట్రై చేసే ప్రతి వ్యక్తి రాష్ట్రానికి ఉపయోగపడే పరిస్థితుల్లో ఏమీ లేరు. ఒకవేళ ఉపయోగపడే పరిస్థితుల్లో ఉంటే ఎలా మీరు ఉపయోగపడతారన్న విషయం గురించి
ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలా చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటే చెప్పడానికి ట్రై చేయండి. మీరు ఇప్పటివరకు పరిపాలించినటువంటి విధానాలు ప్రజలకు తెలుసు కాబట్టి మీరు కొత్తగా విధానాలను కనిపెట్టేసి ముందుకెళ్ళిపోయేంత శక్తి సామర్థ్యాలు మీకు లేవు అన్న సంగతి ప్రజలకు తెలుసు కాబట్టి మీరు పరిపాలించే విధానాల వలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదు, భారతదేశం అభివృద్ధి చెందదు. కాబట్టి రాజకీయ పరిశోధనా కేంద్రం గురించి ప్రజలు ఆలోచించడం మొదలు పెడుతున్నారు. ఆ మొదలు పెట్టిన తర్వాత పదులు, వందలు, వేలు, లక్షలు, కోట్లుగా మారిపోయే రోజు చాలా తొందరలో ఉంది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయిన రాజకీయ పరిశోధనా కేంద్రం, భారతదేశ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్న రాజకీయ పరిశోధనా కేంద్రం మీ అందరికీ ఇప్పుడు నవ్విన మీ అందరినీ ముక్కు మీద వేలేయించుకుని సభాష్ రాజకీయ పరిశోధనా కేంద్రం అనే పరిస్థితిలోకి వెళ్ళబోతుంది. ఆ పరిస్థితి రాబోయే ఇంచుమించు 100 daysలో జరగవచ్చు. ఇలాంటి అద్భుతాలను ట్రై చేస్తున్న రాజకీయ పరిశోధనా కేంద్రం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్న ఎవరైనా, ఏ పార్టీలో ఉన్న కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు, ప్రశ్నించడానికి ట్రై చేయండి. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఆన్సర్ మీకు తెలిసి ఉండాలి. 2, అది నిజమే ఉండాలి. 3, అది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. రాజకీయ పరిశోధనా కేంద్రం చెప్పే ప్రతి విషయం, రాజకీయ పరిశోధనా కేంద్రం చెప్పే ప్రతి విషయానికి రాజకీయ పరిశోధనా కేంద్రం దగ్గర ఆన్సర్ ఉంది. అది సమాజానికి ఉపయోగపడుద్ది, అది నిజం, ఇది సమాజానికి కావాల్సిన విషయం అని సమాజానికి తెలియజేసుకుంటూ ముందుకెళ్తున్న రాజకీయ పరిశోధనా కేంద్రం. కోఆపరేట్ చేయండి. ప్రత్యేక హోదా దీక్ష 222వ రోజున కంప్లీట్ చేసుకున్న రాజకీయ పరిశోధనా కేంద్రాన్ని సోషల్ మీడియా అంతా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే చాలా మంది వ్యక్తులు చదివి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు రాజకీయ పరిశోధనా కేంద్రం చెప్పే విషయం ఒకటే, 100 members-ని రాజకీయ పరిశోధనా కేంద్రం తీసుకుంటుంది. మీరు ఫస్ట్ రాజకీయ పరిశోధనా కేంద్రానికి వచ్చే ముందు ఆలోచించుకోవాల్సిన విషయం అంటే, ఇంటి దగ్గర పూర్తిగా చెప్పేసి రండి. పోతే ప్రాణం వస్తే అభివృద్ధి, పోతే ప్రాణం వస్తే అభివృద్ధి అనే విషయంతో పోతే ప్రాణం, అభివృద్ధి అనే 2 విషయాల గురించి పోరాటం చేయడానికి 100 members-ని రాజకీయ పరిశోధనా కేంద్రం తీసుకుంటుంది. మీ ముందు రాజకీయ పరిశోధనా కేంద్రం ఉంటుంది. ధైర్యంగా రండి. మన సమాజాన్ని అభివృద్ధి చేసుకోవడానికి 100 మంది యువత అవసరం. ఆ 100 మందిలో మొట్టమొదట వచ్చే ప్రతి వ్యక్తికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మనం స్వతంత్ర పోరాటంలో పాల్గొనే టైంలో మనం పుట్టి ఉండలేదు. ఉంటే అప్పుడున్నటువంటి స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశం వైపు కావచ్చు, ఇంకా ముందు స్వాతంత్రం రప్పించడానికి ట్రై చేసేవాళ్ళమేమో. ఇప్పుడున్నటువంటి పరిస్థితి మనకి ఆర్థిక స్వాతంత్రం కావాలి, అప్పులు స్వాతంత్రం కాదు. అప్పులు చేసి పరిపాలించేటటువంటి ఇలాంటి పరిపాలన కాదు మనకు కావాల్సింది. ఆర్థిక స్వాతంత్రం, ఇంచుమించు $1 = 1 రూపీగా మారే విధానాలని తయారు చేసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మనం మొదలుపెట్టిన రాజకీయ పరిశోధనా కేంద్రం 2047కి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 years కంప్లీట్ అయ్యేటప్పటికి మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అన్ని రంగాల్లో మొట్టమొదటి స్థానానికి రప్పించడానికి చేసే ప్రయత్నాల్లో రాజకీయ పరిశోధనా కేంద్రానికి అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే $1 = 1 రూపీగా మార్చడానికి చేయవలసినటువంటి అన్ని ఇన్నోవేషన్స్-ని రాజకీయ పరిశోధనా కేంద్రం తయారు చేస్తుంది. ఈ ఇన్నోవేషన్స్ ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మందికి అవసరమయ్యే ఇన్నోవేషన్స్ తయారు చేస్తున్న రాజకీయ పరిశోధనా కేంద్రం $1 = 1 రూపీగా మార్చగలిగే శక్తి సామర్థ్యాలున్న యువత ఉన్న భారతదేశాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోతున్నటువంటి ఇప్పుడున్న రాజకీయాలని పక్కన పెట్టి నూతన రాజకీయ విధి విధానాలను తయారు చేసిన రాజకీయ పరిశోధనా కేంద్రాన్ని ముందు నడిపించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. మీ రాజుపూడి రాజకీయ పరిశోధనా కేంద్రం ప్రత్యేక హోదా దీక్ష 222వ రోజున కంప్లీట్ చేసుకున్న రాజకీయ పరిశోధనా కేంద్రాన్ని ఎవరైనా ప్రశ్నించాలనుకుంటే 7730064649 కాల్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. మీరు ఉన్నటువంటి పార్టీలు ఏవైతే 1, 2, 3 పార్టీలు ఉంటారో, మీ పార్టీలు మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి,
మీ పార్టీలు రాష్ట్రానికి ఎంతవరకు ఉపయోగపడతాయి, మీ పార్టీలలో పనిచేయడం వలన మీ నియోజకవర్గానికి ఉపయోగం ఏంటి అనే విషయాల గురించి మీరు ఒకసారి ఆలోచించండి. ఉపయోగపడతాయి అనుకుంటే పని చేయండి, లేదా రాజకీయ పరిశోధన కేంద్రాన్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసే ముందు రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ప్రశ్నించండి, ధైర్యంగా ప్రశ్నించండి, ఆత్మ బలంతో ప్రశ్నించండి, ధైర్యంగా ప్రశ్నించండి. మీ నాయకులు, మీ పార్టీలు వలన ఈ రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు మీరు ఆ పార్టీల్లోని లేకపోతే మా కులం అది కాబట్టి మేము ఆ పార్టీలో పనిచేస్తున్నాం, మా కులం అది కాబట్టి మేము ఆ పార్టీలో పనిచేస్తున్నాం అనే విషయాలను పక్కన పెట్టండి. అభివృద్ధి లేనప్పుడు ఎన్ని కులాలు ఉంటే ఎన్ని మతాలు ఉంటే ఉపయోగం ఏంటి? ఆలోచించండి. రాజకీయ పరిశోధన కేంద్రం గురించి తెలుసుకోండి. ప్రత్యేక హోదా దీక్ష 222 రోజుని కంప్లీట్ చేసుకుని ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలో ప్రత్యేక హోదా గురించి రాజీనామా చేస్తాం అని కబుర్లు చెప్పడం కాదు. 25 మంది ఎంపీలని టోటల్గా రాజీనామా చేయమని చెప్పండి. ఎందుకు చేయట్లేదు? మీ అసమర్థత కాబట్టి వాళ్ళు చేయట్లేదు. ఒకసారి ఓటేశారు, ప్రత్యేక హోదా రాలేదు. ఇప్పుడు ఓటేశారు, ప్రత్యేక హోదా రాలేదు. మళ్ళీ వీళ్ళకి వేస్తే ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? మీకు ఓటేసి గెలిపించిన క్యాండిడేట్ ప్రత్యేక హోదా రాకపోతే 6 నెలల్లో రిజైన్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళకి ఓటేయడానికి ట్రై చేయండి. అప్పుడు ప్రత్యేక హోదా అవుతుంది. మీ చేతకానితనం మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకపోవడం, మీ చేతకానితనం విభజన హామీలు ఆంధ్రప్రదేశ్కి రాకపోవడం, 5.5 కోట్ల మంది ప్రజల చేతగానితనం అమరావతి ఇలాంటి పరిస్థితులు ఉండడం, 5.5 కోట్ల మంది ప్రజల చేతగానితనం పోలవరం ఇంకా పూర్తి కాకపోవడం, 5.5 కోట్ల మంది చేతగానితనం విశాఖ ఉక్కు అమ్మకం పెట్టడం. మీ చేతగానితనానికి ఆ పార్టీల్ని అనుకోవాల్సిన అవసరం ఉండదు. అది కూడా మీ చేతగానితనం అనే విషయాన్ని మీరు కూడా ఒప్పుకున్నట్టే ఉంటారు, మౌనంగానే ఉంటారు, ఏం పట్టించుకోరు. మీకు నిజంగా చేత కాదు అనే విషయాన్ని మీ మౌనమే తెలియజేసే విధంగా ఉంటుంటుంది. మరి ఇంత చేతగాని తనంతో ఉంటే నీ పిల్లలు మద్రాసులోనో, బెంగళూరులోనో, హైదరాబాద్లోనో ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నీ చేతగానితనం వలన. నీకు చేతనైతే విశాఖలోనో, విజయవాడలోనో, తిరుపతిలోనో, కాకినాడలోనో, రాజమండ్రిలోనో, ఏలూరులోనో జాబ్ చేసుకునే పరిస్థితి ఉంది. నీ చేతనయ్యే విధంగా నువ్వు ముందుకెలాగా వెళ్ళకుండా ఇంట్లో కూర్చుని ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందుకెళ్తున్న రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ముందుకు నడిపించడానికి ట్రై చేయి. ఆ చిన్న మూమెంట్ నేను ఇవ్వడానికి ట్రై చేయి. లేదు, నా కులం మీద కాబట్టి నేను ఈ పార్టీలో ఉంటాను, నా కులం మీద కాబట్టి నేను ఈ పార్టీలో ఉంటాను, నా మతం మీద కాబట్టి నేను ఈ పార్టీలో ఉంటాను అని నీ కులాన్నో మతాన్నో అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని ఇంకా ఓడించుకు. నీ కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని తొక్కేయకు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం 5.5 కోట్ల మంది ప్రజల చేతిలో ఉంది. అవకాశాన్ని అంటే క్రియేట్ చేసి మీ ముందు పెట్టగలం తప్ప మీ చేత పని చేయగలిగితేనే, మీరు ముందుకు నడిపించగలిగితేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. అవకాశాన్ని తయారు చేసి మీ ముందు పెట్టింది రాజకీయ పరిశోధన కేంద్రం. ఒక్కసారి రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ముందుకు నడిపించాలని 5.5 కోట్ల మంది ప్రజలు అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రప్పించగలిగే బాధ్యత రాజకీయ పరిశోధన కేంద్రానికి వస్తుంది. 222 రోజుల నుంచి ప్రత్యేక హోదా గురించి ప్రతిరోజు మేం చేయగలిగినటువంటి పోరాటాన్ని చేస్తున్న రాజకీయ పరిశోధన కేంద్రం మీలాంటి 5.5 కోట్ల మంది ప్రజల్లో
కొంతమంది రాజకీయ పరిశోధన కేంద్రానికి సపోర్ట్ చేసి ముందుకు నడిపించడానికి ట్రై చేస్తే ప్రత్యేక హోదా అనేది ఇవ్వకపోతే భారతదేశంలో మీ పార్టీలకి ఫ్యూచర్ ఉండదు అనే విషయాన్ని ధైర్యంగా ఆత్మబలంతో చెప్పగలిగే శక్తి సామర్థ్యాలున్న ఒకే ఒక సిస్టమ్ రాజకీయ పరిశోధన కేంద్రం. ఆ ధైర్యానికి మీ ధైర్యం తోడయ్యేలాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 10 సంవత్సరాలు, 100 నెలలు, 1000 రోజులు, లక్షల గంటలు, కోట్ల నిమిషాలు చదివి సంపాదించిన సర్టిఫికెట్లని పాలిథిన్ కవర్లో పెట్టి బీరువాలో దాచిన యువతి యువకులు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిద్దాం. థ్యాంక్ యూ. మీ రాజపూడి రాజకీయ పరిశోధన కేంద్రం. అందరికీ నమస్కారం. మీ రాజపూడి రాజకీయ పరిశోధన కేంద్రం 222 రోజు ప్రత్యేక హోదా దీక్షను కంప్లీట్ చేసుకున్న రాజకీయ పరిశోధన కేంద్రానికి సపోర్ట్ చేయండి, ముందు నడిపించండి. మొత్తం వీడియో చూడండి. మీకు కనీసం కొంత బుర్రుంటే, చిన్న ఆలోచించే టైం ఉంటే రాజకీయ పరిశోధన కేంద్రం గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ.